అయ్యో ఇదెక్కడ మొగతానరా? కృష్ణాష్టమి రోజు ఈ ఊళ్ళో ఉట్టి కొట్టే మగాడే లేకపోతే నాకు సిగ్గేస్తాంది. నా పెళ్ళైన కొత్తలు చీర మోకాల దాకా కట్టగట్టి ఉట్టెట్టుకు లాగుతా అంటే మా ఆయన పంచి ఎగ్గట్టి ఎగిరి ఒక్క దెబ్బ వేస్తే పీడత బొళ్ళును పగిలిపోయేది. మీరు ఉన్నారెందుకు సమర్ సచ్చినాళ్ళు? అమోయ తిండి తిని చచ్చుపడిపోయారు. చూస్తాను మీలో ఎవరైనా కొడితే సరే, లేకపోతే నేనే ఉట్టి కొట్టి మీకు గుళ్ళు పట్టిస్తాను. ఎవరైనా కొట్టే మగాడు ఉన్నారా? ఏంటా? నేను మీదకొస్తే మీరు కిందకి, నేను కిందకొస్తే మీరు మీదకి. ఇలా అయితే కుదరదు గాని మీ ఒంట్లో సత్తా అంతా ఓ చోట కూడగట్టుకుని ఒక్క లాగు లాగండి. ఒకే దెబ్బకి పీడత పగిలిపోద్దా? బద్దలైపోద్ది. పిల్లలు చూశారంటే పిల్లలారా మీ సంబరం తీరిపోద్ది. లాగండి లాగండి. ఎంత ముద్దొస్తున్నాడు. తీర్థానికి జనం తండోపతండాలుగా వచ్చేసారు కదూ. తీర్థమా నా శార్థమా అంతా స్వార్థం. భక్తి కన్నా రక్తే పెరిగిపోయింది. ఓయ్ అమ్మాయిల కోసం అబ్బాయిలు, అబ్బాయిల కోసం అమ్మాయిలు, వాళ్ళని వెతకడం కోసం వాళ్ళ అమ్మ బాబులు. గుళ్ళో దేవుడి కన్నా గుడిబెట్టి చెప్పుల మీదే శ్రద్ధంతాను. అంతే అంతే. ఈవిడే మంగళగిరి రవణమ్మ. మాట పెలుసు, మనిషి పెలుసు, మనసు మహా పెలుసు. అహంకారానికి చీరగడితే అచ్చం రమణమ్మలా ఉంటుంది. ఆవిడ కోడి కూస్తేనే తెల్లారాలని, ఆవిడ భిక్షతోనే ఊరు బతుకుతుందని, ఆవిడ కన్నెర చేస్తే అది శివుడు మూడో నేత్రమని, ఈ మంగళగిరికి తాను మహారాణిని ఆవిడ అహంభావం. అందుకు కారణం ఆవిడ ఆస్తి, బొత్తిగా సంస్కారం నాస్తి. వెనక్గా నడవండి. ఈవిడ వెనకెవరో ఉన్నారే. అరే అతను ఈవిడ భర్త. వెనక్గా నడుస్తున్నాడుగా, వెనకబడ్డ భర్త. రమణమ్మ ఆయన భార్య కాదు, ఆయనే రమణమ్మ భర్త. పెళ్లి కాకముందు సిగ్గు లజ్జ ఉండేది. అప్పుడు తాను మగాడినన్న నమ్మకం ఉండేది. పెళ్ళయ్యాక అవి వినయ విధేతలయ్యాయి. ఇప్పుడు మొగుడోన్న నమ్మకం పోయింది. పీటల మీద బ్రహ్మముడు వేయాల్సిన పంతులు గారు పొరపాటున ఆమె కుంకుకి అతను గొంతు ముడేశాడు. అందుకే గొంతులో ఆవేశాన్ని కక్కాలేడు, మింగాలేడు. పాపం ఇళ్ళకి పుట్టల్లుడు అప్పారావు. అబ్బా, అసలు చెప్పులు లేకుండా ఎంత దూరం నడవాలి మమ్మీ? డర్టీ విలేజ్. అసలు ఆ గుడి మన పెరట్లోనే కట్టుకుంటే బాగుండేది కదా. రమణమ్మ ఏకైక సంతానం రాధ. ఆమె ఆస్తికే కాదు, అహంకారానికి అహంభావానికి కూడా ఏకైక వారసురాలు. ఆ తల్లి కళ్ళతోని ఈ పిల్ల చూస్తుంది, ఆ తల్లి నోటితోని ఈ పిల్ల మాట్లాడుతుంది. ఆ చెట్టు కొమ్మే ఈ ముద్దుగుమ్మ. ఈ మధ్య పట్నం చదువు ముగించుకుని పల్లెటూరు వచ్చింది. పూజారి గారు, త్వరగా పూజ కానివ్వండి. పూజ ఏమిటలా చూస్తారు? ఏమీ లేదమ్మా, తమకు తెలియదు ఏముంది. రివాజుగా కిష్టయ్య వచ్చి తొలి పూజ చేసేదాకా ఎవ్వరు పూజ జరగకూడదు కదమ్మా. పూజారి గారు, మీ ఆనవాయితీలు అర్థం లేని రివాజులు మార్చుకోండి. ఈ రమణమ్మ కంటే అతను ఎందులో ఎక్కువ? ఆస్తిలోనా, అంతస్తులోనా, పరువులోనా, మర్యాదలోనా? వంశంలో ఎప్పుడో వాడి పెద్దలు సంపాదించి ఇచ్చిన మర్యాద తప్ప నీతో పోలిస్తే వాడు ఏ విషయంలో మీరు మాట్లాడకండి. రండిరా, రండి.
పూజారి గారు పూజ కానివ్వండి. అలాగే బాబు. పూజారి గారు, ఈ రమణమ్మని ఎక్కడా ఎదిరించి నిలబడలేక ఇక్కడ ఇలా నిలబెట్టడం గొప్ప అనుకుంటున్నారా? నా కాళ్ళ మీద నేను నిలబడతాను గాని ఒకళ్ళని నిలబెట్టి గొప్పవాడు కావాల్సినంత చేతగాని వాళ్ళు ఎవరూ లేరు కదా. పూజారి గారు, మేము అడిగింది మిమ్మల్ని. అడ్డమైన వాళ్ళతో మాట్లాడే కర్మ మాకేం పట్టలేదు. అడ్డంగా మాట్లాడేది అడ్డంగా పెరిగింది ఎవరో కనబడుతూనే ఉంది. అవును నిజమే, అడ్డంగా పెరిగింది. ఏంరా పూజారి గారు, ఇంతవరకు వచ్చింది కనుక నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ రోజు మా పూజ ముందు జరగాలి. ఆహా, లేకపోతే దేవుడికున్న మాన్యాలు మా తాత ముత్తాతలు ఇచ్చినవి. ఇక నుండి అందులోంచి ఒక గింజ కూడా దేవుడికి చేరదు, మా గాదుల్లోకే చేరుతుంది. ఆహా, అంత గాజులు తొడిగించుకున్న వాళ్ళెవరూ లేరు ఇక్కడ. ఆ ధాన్యం మీ గాదులకే చేరుతుందో దేవుడికే చేరుతుందో తేల్చేది నువ్వు కాదు, నేను. మా తాత ధర్మం ఇచ్చిన భూములవి. మా పరువు ప్రతిష్టలు ఈ దేవాలయంలో చెల్లనప్పుడు ఆ పొలాలు కూడా దేవుడికి చెందవు. నీ పొగరు సాగనివ్వలేదని ఆనాడు పెద్దలిచ్చిన భూమిని తిరిగి తీసుకునే హక్కు నీకే ఉంది. ఉందో లేదో చేసి చూపిస్తాను. ఈ మంగళగిరిలో రమణమ్మకి ఎదురు లేదని అందరూ తెలుసుకునే రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. ఆ పొగరనిగే రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఇందాక నుంచి చూస్తున్నాను. మీరు ఊ అంటారు, ఆవిడ ఊ అంటుంది. అబ్బా, మీ బాధ చూడలేకపోతున్నాను గాని. పూజారి గారు, మీరు పూజ కానివ్వండి, నేను ఇలా పూజ చేయాలి. త్వరగా స్వామివారి పూజ కానిచ్చేయండి, అవతల పూజ చేయాలంటున్నాడుగా. ఓం గణానాశ్వాం ఓం శుక్లాం వరదం విష్ణుం చతుర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్. శ్రీకృష్ణ పరమాత్మ, నీ పుట్టినరోజును కూడా వీళ్ళకి పూజ చేయడం తప్పట్లేదు. చింపేస్తాను. అర్జున, పల్గున, పార్థ, కిరీటి. పెద్దంటి రౌడీలు నుత్తినే బాధ్యలా? బాజా భజంత్రులతో బాధ్యనే బాధినట్టుంటది. భజంత్రులు నువ్వు చూసుకో, బాధను నేను చూసుకుంటాను. ఎంత పొగరు! ఊరుకునే కొద్దీ మరీ రెచ్చిపోతున్నాడు. ఎందుకే అలా బాధపడిపోతావు? తిట్టిన వాడేం పరాయవాడు కదిగా, వరుసకి మేనలుడు. చనువు కొద్ది నాకు ఊరుకోండి. వాడికి నాకు మధ్య వరస ఏమిటి? వరస వాడికి నీకు మధ్య వరస ఏంటి? వరస. వాడు నా కల్లుడు, నేను నీకు మొగుణ్ణి కనుక నీ కల్లుడు. తప్పు నాది, వదిలే. వదలటం కాదు, ఈ రమణమ్మ అంటే ఏమిటో, ఈ రమణమ్మ అహం మీద దెబ్బ కొడితే ఏం జరుగుతుందో వాడికి తెలిసేలా చేస్తాను. నువ్వంటే జరిగినట్టే లెక్క. అనవసరంగా ఉద్రేకపడకు. నీ ఆరోగ్యానికి ఏమైనా అయితే నేనేం కావాలి చెప్పవే. తలుపులు. అమ్మాయి గారి స్నేహితులు వస్తున్నారు, మేడ మీద గది సర్దు. ఎందుకే? వాళ్ళు వచ్చాక ఎలాగో ఇంటిని కిష్కింద చేస్తారు, వాళ్ళు వెళ్ళాక ఏకంగా సర్దుకోవచ్చు. మీరు ఊరుకోండి. తలుపులు. మేం చెప్పిన ఏర్పాట్లన్నీ వెంటనే చెయ్యండి. గుండువారు, మీరు వెంటనే వైద్యం చేయించుకోండి. మీరు వారికి తోడుగా వెళ్ళండి. మీరు అనవసరంగా మాట్లాడకండి. నేను మాట్లాడడానికి లేక సలహా చెప్పడానికి లేక ఈ ఇంట్లో ఉన్నది ఎందుకని నోరు అడిగండి. అంటే నీ ఉద్దేశం నేను ఇంట్లో ఉన్నది
బ్యూటిఫుల్. మీ ఊరు మాత్రం చాలా బాగుంది. అబ్బా, ఈ బండి ఏమిటే? మీ ఊర్లో అసలు కార్లే లేవా? మై గాడ్, ఈ ఊర్లో కాస్ట్లీ బండి ఇదేనే. ఈ చుట్టుపక్కల మొత్తానికి మాకే ఉంది ఇలాంటి బండి. అబ్బా, బండి మీద మనిషి ఎంత లపక్గా ఉన్నాడు. ఎవరే? అమ్మాయి గారు బావండి. నవ్వి బాగాలేదు, గీవాలేదు. అతను అలా కనపడతాడు గాని చాలా పొగరపోతు. ఏ మరదల పిల్ల, మందరేసుకొస్తున్నావు? ఏ సంత నుంచి? అనవసరంగా మాట్లాడుకో, మేం వెళ్ళాలి. నీ బండి పక్కకి తీ. ఇది రోషంగుల బండి, వెనకడుగు వేయడం దీనికి అలవాట్లేదు. ఆ పని మీ ఇంటి బండికి బాగా తెలుసు. ఆ పని ఏదో నువ్వే చెయ్యి. ఏమిటా పొగరపోతాను? నేను తలుచుకుంటే నువ్వు ఉండవు, నీ బండి ఉండదు. అయ్యో బాబోయ్, భయమేస్తున్నది. ఊరుకుండా సరిగ్గా గిత్తలు ముట్టెల దగ్గర ఉన్నది. అసలే ఒంగోలు గిత్తలు ముట్టితో కుమ్మాయో ముందు వెనక ఒకటైపోద్ది. ఆ తర్వాత ఎందుకు పనికి రాకుండా పోతారు. We can do so much. You can't do that much. ఇదిగో బుల్లే, ఏది కొంచెం వెనక్కి తిరుగు. Why? అబ్బే, తాకుందేమో చూద్దామని. కోతి మూగలని వంట. ఇంకా మాటలతో పది మన సత్తా ఏమిటో తెలిసేలా ఓ పట్టు పట్టండి. నేనే మొదటి పట్టు నేనే పడతాను. రండి.